ఐఐటీలో ఉన్నవాడు సొంతంగా ఆలోచన చేయాలి. ఇంపార్టెంట్ చెప్పడం ఏంటి, నోట్స్ చెప్పడం ఏంటి, సొంత ప్రతిభ ఉండాలి, సొంతంగా ఆలోచన చేయాలి. మన బుద్ధికి మనమే మెరుగు పెట్టుకోవాలి. అందుకే ఆ మెరుగు పెట్టే విధంగానే మనం ఆలోచించాలి. మా చిన్నతనంలోనే ఆ మెరుగు పెట్టే విధానం మాకు చెప్పేవారు. బుద్ధిని సొంతంగా ఆలోచింపజేసేవారు. హోంవర్క్ పేరు మీద ఓ 10 ప్రశ్నలు ఇవ్వడం, చూసి రాయండి, చూడకుండా రాయండి అంటాం. అవి పిల్లాడు రాయకపోవడం, తల్లో తండ్రో రాసేయడం, ఎవరు రాశారో కూడా చూడకుండా ఈ మిస్సు ఓ టికెట్ చేయడం, అక్కడికి అయిపోయింది అనడం, మార్కులు వచ్చేసాయనడం. ఈ దౌర్భాగ్య వ్యవస్థ అప్పుడు లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సొంతంగా ఆలోచించవలసిందే. మా చిన్నతనంలో మా మాస్టర్ మాకు ఓ పద్యం చెప్పాడు. ఈ బుద్ధి వికసించడం కోసం బడి విడిచిపెడుతుంటే ఓ పద్యం చెప్పి దీని సమాధానం ఏమిటో తెలుసుకుంటారంటారా. ఇవాళ ఎవరికి హోంవర్క్ లేదన్నాడు. ఎప్పుడో 4వ తరగతి చదువుతుంటే. 4వ తరగతి చదువుతుంటే ఎంత ఆనందం అంటే, హోంవర్క్ లేదంటే ఆనందం, బడే లేదంటే బ్రహ్మానందం. అందుకని మేము కూడా యా అని అరిచాము. ఓసారి ఓ పద్యం చెప్పాడు ఆయన, చిన్న పద్యం. తోక వెనకాల నుండును, తోక వెనకాల నుండును, టీ కప్పున నుండు, మండు టెండల నుండును, మోకాలు ముందు నుండును, ఆకాశము పైన నుండును, అద్దిరభన్న. ఒక వస్తువు ఉందిరా, అది ఎక్కడుంటుందో చెబుతున్నా, ఆ వస్తువు ఏమిటో మీరు చెప్పాలి. ఇది ఆయన పెట్టిన పరీక్ష. తోక వెనకాల నుండును, తోకకి వెనకాల ఉంటుందట. టీ కప్పున నుండు, టీ కప్పులో కూడా అదే ఉంటుందట. మండు టెండల నుండు, మండే ఎండల్లో కూడా అదే ఉంటుందట. మోకాలు ముందు నుండును, మోకాలికి ముందు భాగంలో అదే ఉంటుందట. ఆకాశము పైన నుండు, ఆకాశానికి పై భాగంలో ఉంటుందట. ఏమిటా వస్తువు? ఆకాశానికి పైన, మోకాలికి ముందా, తోక్కేమో వెనకాల, టీ కప్పులో కూడా ఉంటుందా, మండే ఎండల్లో కూడా ఉంటుందా? ఏముంటుంది? ఏమో తెలియలా. పద్యం మాత్రం నోటుకొచ్చింది 4 సార్లు అనుకోవడం వల్ల. మేము ఇంటికెడుతూ కానుకున్నాం, తోక వెనకాల నుండును, తోక వెనకాల నుండును అనగానే పక్కవాడు టీ కప్పున నుండు, మండు టెండల నుండు, 2వ పాదం వాడు కంఠస్థం చేశాడు. ఇలా 4 పాదాల కంఠస్థం చేస్తే పద్యం నోటుకొచ్చింది. అలాగే ఆలోచిస్తూ 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 ఉన్నాం. కొందరికి తోచింది, కొందరికి తోసరా. కానీ మర్నాడు ఇంటికి వచ్చేసరికి, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అది మనసులో పట్టేసి బాగా అద్దెరభన్నా అని, చాలా గొప్ప పద్యంరా, దీని అర్థం మీకు తెలియపోతే మీ ఇంట్లో తెలుసుకోండి అనేవాడే. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నం తింటున్నా అదే, ఆటలాడుతున్నా అదే, స్నానం చేస్తున్నా అదే. తోక వెనకాల నుండును, టీ కప్పున నుండు, మండు టెండల నుండును, మోకాలు వెనక నుండును, ఆకాశము పైన నుండును, అద్దెరభన్నా అని ఇలాగే అనుకుంటుంటే మా అమ్మకు అనుమానం వచ్చింది. ఏమిట్రా అన్నం తినడం మానేసి ఆలోచిస్తున్నాం అంటే, మాస్టర్ పద్యం ఇచ్చారమ్మా, అర్థం తెలియట్లేదన్న. నాకు చెప్పరా, నేను చెబుతానది. నేను చెప్పలా, ఎందుకంటే అప్పుడు నేను 4వ తరగతి, ఆవిడ 3వ తరగతి, మనకంటే జూనియర్. జూనియర్ అంటే ర్యాగింగ్ చేయాలి, ఏడిపించాలి, అంతేగాని అర్థం అడగడం ఏంటి? జూనియర్ దగ్గర అర్థం తెలుసుకుంటే నా పరువు ఏం కావాలి వేడ అని నేను చెప్పనన్న. మరి మా అమ్మకి అహంకారం లేదు. నాకు చెప్పనంటావా కుంక అని తిట్టలేదు ఆవిడ. పోన్లేరా, నాకు తెలియకపోతే మీ నాన్నగారిని అడుగుతాను. ఆయన అన్నం తినడం మానేసి ఆలోచిస్తున్నావు, అది నా బాధరా. నువ్వు 2 ముద్దలు తింటే నాకు ఆనందం కదా. ఆ మాట నాకు మనస్సులో ఇప్పటికి ఉందండి. నేను 4వ తరగతి చదువుతుండగా, 8 ఏళ్ల వయస్సు కూడా లేనప్పుడు నా తల్లి నాకేం చెప్పింది అంటే, నేను అన్నం తినడం కావాలి, నేను ఆనందంగా ఉండడం కావాలి. నేను ర్యాంకులు సాధించడం, పెద్ద డిగ్రీలు సాధించడం, పత్రికల్లో ఫోటోలు తీయించుకోవడం, ఏదో వేదికల మీద సన్మానాలు అందుకోవడం, ఇవేవి నా తల్లి నా నుంచి ఎప్పుడూ ఆశించలా. నువ్వు సంతోషంగా ఉంటే చాలు, నువ్వు ఆనందంగా ఉంటే చాలంది. అదే లెక్క. అందుకని నేను ఆనందంగా ఉన్నా, అందుకోసమే ప్రయత్నం చేశాను. తల్లిదండ్రుల్లో కూడా చాలా మార్పు రావాలని ఇటీవల 3 రోజుల క్రితం పత్రికలో నేను చూసిన వార్త మీకు చెబుతా. దేశంలో, ప్రపంచంలో తల్లిదండ్రులందరూ తమ పిల్లల నుంచి ఏం ఆశిస్తున్నారు అని ఒక సంస్థ సర్వే చేసింది. సరదా చేసే సంస్థలు కొన్ని ఉన్నాయి, చేసే. తల్లిదండ్రులు తమ పిల్లల నుంచి ఏం ఆశిస్తున్నారు, ఒక మాటలో జవాబు చెప్పాలి, పెద్ద పారాగ్రాఫ్ చెప్పొద్దు, ఒక మాటలో చెప్పాలి అని రకరకాల దేశాల్లో తల్లిదండ్రులందరినీ వాళ్ళు విచారణ చేశారు. ఫిన్లాండ్లో, నెదర్లాండ్స్లో, దక్షిణ కొరియాలో, అమెరికాలో, రష్యాలో, జర్మనీలో ఎక్కువ మంది తల్లిదండ్రులు 78% మంది ఏం చెప్పారు అంటే, మా పిల్లలు ఆనందంగా ఉంటే చాలండి, మా పిల్లలు ఆనందంగా ఉంటే చాలండి, ఇంకేం అనలేదండి. ఇండియాలో, పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో అంతా మందే ఉపఖండం. ఇది పెద్ద అపఖండం, ఇది ఉపఖండం కాదు, అపఖండం. ఈ దేశాల్లో సర్వే చేస్తే 78 కాదండి 90% మంది తల్లిదండ్రులు చెప్పింది ఏమిటంటే, మా పిల్లలు డాక్టర్ చేయాలి, ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలి, మా పిల్లలు ఇంజనీరింగ్ చేయాలి, అమెరికా వెళ్ళిపోవాలి, ఓ బాగా 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 ఇంకా బాగా సంపాదించేయాలి. ఇంక ఇంతంత కుబేరుడు ఇంకెవరు ఉండద్దు. బ్యాంకు దగ్గర అప్పులు తీసుకోవాలి, 5,000 కోట్లు ఎగ్గొట్టేయాలి, తీర్చద్దు. వాళ్లే మంత్రులు కావాలి, వాళ్లే ఎమ్మెల్యేలు కావాలి, వాళ్లే పాలకులు కావాలి. ఇదే ఆలోచన. ఎవ్వరూ తల్లిదండ్రులు చాలా మంది, ఒక 10% మంది చెప్పారండి, ఏదో వాళ్ళు బాగుంటే చాలు. బహుశా ఖచ్చితంగా వాళ్ళు చదువురాని తల్లిదండ్రులు పల్లెటూరు వాళ్ళు అయి ఉంటారు.
వాళ్ళు బాగుంటే చాలు మాకెందుకు అని మాట్లాడటండి 10%. 90% మంది ఏమిటంటే ఏదో అయిపోవాలి, చాలా గొప్పవాళ్ళు అయిపోవాలి. ముఖ్యంగా మా పక్కింటి వాళ్ళకంటే చాలా గొప్పవాళ్ళు అయిపోవాలి. ఎందుకంటే మనకి పక్కింటి వాడే పెద్ద రాజకీయ పార్టీ. మా తోడోళ్ళ కంటే గొప్పవాడు అయిపోవాలి, మా తోడుకోళ్ళ కంటే గొప్పవాళ్ళు అయిపోవాలి. ఇదే ఈర్ష్య, ఇదే అసూయ. మా బంధువుల్లో మేమే గొప్పగా ఉండాలి అని చెప్పారని ఆశ్చర్యపోయారు. ఇవన్నీ మీకు ఈనాడు ఆదివారం పత్రికలో వచ్చేయండి వివరాలు. నేను చదివి ఆశ్చర్యపోయా. ఇదే మన దేశం అని. ఇలా ఉంటుందని తెలుసు కానీ ఇంత దారుణంగా తెలియదు. ఫిన్లాండ్లో, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా ఇవన్నీ దేశాలు మీరు లెక్క పెడితేనండి, ఆ దక్షిణ కొరియా దేశం అంతా లెక్క పెడితే హైదరాబాద్ జనాభా అంతా ఉండదండి. దేశం అంతా. ఎందుకంటే మనం ఆశిస్తున్నది మాల్టా అని ఒక చిన్న దేశం ఉంది. మాల్టా చాలా చిన్న దేశం, 5 లక్షలు దాని జనాభా. 5 లక్షలు అంటే హైదరాబాద్లో ఎంతో ఊహించుకోండి. మా కాకినాడ జనాభా కూడా 6 లక్షలు, కాకినాడ కంటే ఇంకా తక్కువ, 5 లక్షలు దేశం మొత్తం. కానీ వాళ్ళకి ప్రతి ఒలింపిక్స్లోనూ కనీసం 30 బహుమతులు వస్తున్నాయండి. 5 లక్షల మంది జనాభా కలిగిన దేశానికి ప్రతి ఒలింపిక్స్లో 30 బహుమతులు వస్తున్నాయి. ఇప్పుడు రేపు ప్రారంభమయ్యే ఒలింపిక్స్లో కూడా వాళ్ళకి బహుమతులు వస్తాయి. మనకి అంత చిన్న దేశం 5 లక్షలు ఉన్న చోట 30 బహుమతులు పైగా, ప్రతి దాంట్లో 30 వస్తే ఇవాళకి ఒలింపిక్స్ మొదలైంది మొదలు ఈ రోజు వరకు మనకి మొత్తం వచ్చిన బహుమతులు 26. నమశివాయ. ఇన్నేళ్ల బట్టి 125 కోట్ల మంది జనాభా. మనం ఎంత శ్రద్ధ వహించామో క్రీడల పట్ల కూడా, అసలు క్రీడా స్ఫూర్తిని అందించడం పట్ల కూడా అర్థమవుతుంది. కారణం ఇది. నాకు ఆశ్చర్యమైంది. అయ్యో, మా అమ్మ నశించి నేను ఆనందంగా ఉండాలి, అన్నం తినాలని కోరుకుంది. మరి అలా ఎందుకు కోరుకోవట్లే? నేను బాగానే ఉన్నానే, మేము అందరం బాగానే ఉన్నామే. ఆ మార్పు కూడా రావాలంటే తల్లిదండ్రులకు అవసరమైతే, అమ్మా మేము ఆనందంగా ఉంటాం చాలు, మేము బాగుంటాం, అంతేగాని మాకు పెద్ద పెద్ద లక్ష్యాలు మా నెత్తి మీద పెట్టకండి అని చిన్నపిల్లతనంలోనే చెప్పడం కూడా అలవాటు చేయాలి అవసరమైతే. అవి ఆశిస్తున్నారండి. అందుకని నా తల్లికి అదేం అక్కర్లా, నువ్వు అన్నం తినడం మానేసావురా అనగానే అప్పుడు చెప్పా, అమ్మా చిన్న పద్యం అమ్మా నాకు తెలియట, తోక వెనకాల నుండును టీకప్పున నుండు మండు టెండల నుండును మోకాలు ముందు నుండును ఆకాశము పైన నుండు నద్దిరభన్న. ఇంకోసారి చదువు అందాడు. 2-3 సార్లు చదివా. ఏముందిరా నీ తలకాయ, పద్యం చదవడం చేతకట్లా, ఎక్కడ ఆపాలో ఆపకుండా చదువుకుంటూ పోతున్నావు, అలాగే పాట పాడినట్టు. అలా కాదమ్మా అంది. అదేమిటి, మా మాస్టర్ కూడా ఇలాగే చదివారంటే ఎంత ధైర్యమో. మీ మాస్టర్ కూడా చదవడం రాదు రాండి, మీ మాస్టర్ కూడా చదవడం రాదు, నా దగ్గర రమ్మని చెబుతాను నేను. అయితే నువ్వు చదువమ్మా అన్న. తోక వెనకాల నుండును అనకూడదురా, తోక వెనకాల నుండును. అయిపోయింది పద్యం. తోక వెనకాల ఏదో ఉందని కాదు, తోక వెనకాల నుండును టీ కప్పున నుండు మండుట ఎండల నుండు. తోక వెనకాల నుండును టీ కప్పున నుండు మండుట ఎండల నుండు మోకాలు ముందు ఉండును ఆకాశము పైన నుండు అద్దిరభన్నా. అయిపోయిందండి మొత్తం. ఏది ఎక్కడుంటుందో చెప్పారు కానీ ఎక్కడ ఏముంటుందో నిన్ను అడగలేదురా. ఆయన ఏదో సరదాకి మిమ్మల్ని కాస్త తికమక పెడదామని పద్యం అదోలో చదివితే నువ్వు అలాగే చదువుతున్నావు. ఇంకా అలా చదివితే రేపేం పండితులు అవుతావరా, ఏం చదువుకుంటావు. అప్పుడు నాకు అర్థమైందండి నిజంగా, ఒక వాక్యాన్ని అలా చదివితే అర్థం కాదా, ఎలా చదివితే అర్థం అవుతుందా. తోక వెనకాల అంటే ఎప్పటికీ తగదది, తోక దగ్గర ఆపు. తోక వెనకాల నుండును అయిపోయింది. అది ఖచ్చితంగా ఆ తర్వాత అవధాన కార్యక్రమాల్లోకి నన్ను దించిందండి. అవధానాల్లో ఇలాగే రకరకాల సమస్యలు ఇస్తే నేను ఇలాగే ఆలోచించాను, ఓహో ఇలాగే మొత్తం అంతా ఎందుకు చదవాలి, ఇంకోలా ఆలోచిద్దాం, అప్పుడు సమాధానం దొరుకుతుంది ఖచ్చితంగాను.